వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో లగేజ్ వ్యాన్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇచ్చాపురం నుంచి బొలెరో లగేజ్ వాహనంలో జొన్న పొత్తులు బస్తాలోడ్తో శ్రీకాకుళం వెళ్తున్న వాహనం కొర్రాయి గేటు సమీపంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇచ్చాపురానికి చెందిన డ్రైవర్ కొరగాని విశ్వనాథంకు గాయాలయ్యాయి. వాహనంలో ఉన్న జొన్న పొత్తుల బస్తాలు రోడ్డుపై పడ్డాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాన్ని నేషనల్ హైవే సిబ్బంది మందస పోలీసులు క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులోనికి జారుకోవటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.